కొంతమందితో మన పరిచయం మన జీవితాన్నే మార్చేస్తుంది. ఎలా అంటే వాళ్ళు మాట్లాడితే ఏదో సాధించినట్టు, మాట్లాడకపోతే ఏదో కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. ఇది నాకు బాగా నచ్చిన విషయం డైలాగ్. సో మీరు డైలాగ్ చెప్తుంటే మీ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అంటే మీరు అంత హార్ట్ఫుల్గా కనెక్ట్ అయ్యి మరే డైలాగ్ చెప్తుంటారా? అవును, నా ఫ్రెండ్ని నేను తన లైఫ్ నేను చూసాను, పక్కనుండే తన లైఫ్ నేను చూసాను అనమాట. సో అందుకని చెప్పేసి తన ఎంత బాధపడిందో ఆ బాధ కూడా నేను కూడా పడ్డానమాట. ఒక ఆడపిల్ల ఎంత సఫర్ అవుతుందో, ఒక మగతోడు లేకుండా తన హస్బెండ్తో ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసిందో. సో నేను కూడా చూసాను కాబట్టి, నేను కూడా బాధపడిన రోజులు, నేను కూడా ఏడ్చిన రోజులు ఉన్నాయి కాబట్టి అందుకే అలాగా నాకు కూడా కళ్ళల్లో నీరు వచ్చేస్తూ ఉంటాయి అలా చెప్పినప్పుడు. సో మీ ఫ్రెండ్ ఎప్పుడైనా సూసైడ్ వరకు వెళ్ళిందా? ఇన్ని స్ట్రగుల్ ఫేస్ చేసింది కదా. వెళ్ళింది, సూసైడ్ వరకు వెళ్ళింది. తను సూసైడ్ అటెంప్ట్లు ఏమైనా చేసిందా? చేసింది. అంటే ఎలాంటివి? స్లీపింగ్ ట్యాబ్లెట్స్. ఎక్కడ ఇస్తున్నారు అసలు? ప్రతి ఒక్కరు స్లీపింగ్ ట్యాబ్లెట్ ఈజీగా దొరికేస్తుంది. తను కూడా జాబ్ చేస్తుంది అనమాట మెడికల్లోని. సో మెడికల్లో తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. అయితే మీ ఫ్రెండ్ సూసైడ్ చేసుకుందాం అనుకుంది, 2 పిల్లలు కదా. సో మీతోనే ఆమె నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను డిస్కషన్ చేసినప్పుడు మీరు చెప్పలేదా నువ్వు చచ్చిపోయి ఉంటే నీ పిల్లల పరిస్థితి? నాకు చెప్పలేదు కదా. చెప్తే నేనెందుకు అంతవరకు రానివ్వను కదా. నాకు చెప్పలేదు తను. సో తన డిప్రెషన్ అంతవరకు వెళ్ళిపోయింది. తన మైండ్ అసలు నేను చనిపోతాను, నాకు లైఫ్ లేదు, ఇంకా ఎందుకు ఈ స్ట్రగుల్స్. తన హస్బెండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, హస్బెండ్తో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత ఈ సమాజంలో ఎంతమంది హస్బెండ్ లేకపోతే ఎలాగా వాళ్ళు తన్ని ఎన్ని మాటలు అని ఉంటారు. అది తను తీసుకోలేక స్టార్టింగ్ అనమాట. తన హస్బెండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత స్టార్టింగ్లో తను తీసుకోలేక ఇలా సూసైడ్ చేసుకుందాం అనుకుంది. తర్వాత నేనే మొత్తం మోటివేషన్ చేసి లైఫ్ ఇలా ఉండాలి. యాజ్ ఒక ఆడపిల్లగా మీకు మ్యారేజ్ అయింది కాబట్టి మీ ఫ్రెండ్ స్టోరీ మీకు తెలుసు కాబట్టి, ఒక హస్బెండ్ వదిలేసిన అమ్మాయి మార్కెట్లోకి వెళ్తే ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంది తను? ఎలాంటి ప్రాబ్లం అంటే హస్బెండ్ లేరు కాబట్టి, సో నేను నీకు లైఫ్ ఇస్తాను, నేను నీతో ఉంటాను, నేను ప్రేమిస్తున్నాను, సో నీ పిల్లలకి నీకు కూడా నేనే తోడుగా ఉంటాను అని మాయ మాటలు అయితే చెప్తారండి. ఇది 100%. 100లోని 99% అలానే ఉన్నారు. జస్ట్ మిస్యూజ్ చేసుకొని ఏదో యూజ్ చేసుకొని వదిలేద్దామా. ఫస్ట్ అంతా ఎలా అంటే నువ్వు నా లైఫ్, నువ్వే నా లైఫ్, నువ్వు లేకపోతే నా లైఫ్ లేదు అనే విధంగా మాట్లాడతారు. కొన్ని రోజులు ట్రావెల్ చేసిన తర్వాత అసలు నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఎందుకు పరిచయం అయ్యావు అనే విధంగా మాట్లాడతారు. ఎందుకు అలా చేంజ్ అవుతారంటారు మనుషులు? ఏమో వాళ్ళకి అవసరం కోసం అయితే ఎందుకు మాయ మాటలు చెప్పి ఎందుకు రిలేషన్ స్టార్ట్ చేయడం. అదే డైరెక్ట్గా నీతను కొంతవరకు రిలేషన్లో ఉంటాను, ఉంటే ఉండు లేకపోతే లేదు అని వాళ్ళు అండర్స్టాండింగ్ అని మాట్లాడుకోవచ్చు. కాకపోతే ఇట్లాగ వదిలేసేసి మధ్యలో ఆ అమ్మాయి ఎంత సఫర్ అయి ఉంటుంది. సరే మీరు చెప్పారు కదా ఏదన్నా స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్పాలని. ఒక అబ్బాయి ఒక అమ్మాయికి సరే నాకు నీ నుంచి ఈ అవసరమే ఉంది, ఫిజికల్ నీడే ఉంది, నేను నీతో తిరిగి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను, ఒక అమ్మాయికి డైరెక్ట్ చెప్తే ఒప్పుకుంటుందా? కొంతమంది అమ్మాయిలు ఈ రోజుల్లో అలానే ఉన్నారు, కొంతమంది ఒప్పుకుంటారు. ఎందుకు ఒప్పుకోరు? చాలా మంది అలానే ఉన్నారు ఈ రోజు. అమ్మాయి నచ్చకపోవచ్చు, అమ్మాయికి ఇష్టము, అమ్మాయి ఉంటే ఓకే అంటది, లేకపోతే లేదు. సరే యాజ్ ఏ ఒక మోటివేషనల్ స్టార్గా ఈ జనరేషన్లో జెన్యూన్ లవ్ ఉందంటారా? నో. అది మీరు ఎలా చెప్పగలరు? లేదు. ఎందుకు? ఇప్పుడైతే లేదు. ఎందుకంటే చాలామంది జస్ట్ అదంటే ఏమంటారు, జస్ట్ ఒక అట్రాక్షనే. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లవ్ అంతా చాలా వరకు అట్రాక్షన్ వరకే. ప్రేమిస్తారు, ఎంజాయ్ చేస్తారు, తర్వాత బ్రేకప్ అయిపోతారు. తను ఒకరిని పెళ్లి చేసుకుంటుంది, ఆ అబ్బాయి ఒకరిని పెళ్లి చేసుకుంటారు, జస్ట్ అంతే. సరే మీ వీడియో లక్షల్లో షేర్ చేసుకున్నారు, మిలియన్స్లలో వ్యూస్ ఉన్నాయి. మీరు చేసే ఒక్కొక్క వీడియో చాలామంది స్టేటస్ కూడా పెట్టుకుంటారు. ఓకే, సో మీకు ఎలాంటి మెసేజెస్ వస్తుంటాయి అట్ సైడ్ వాళ్ళ నుంచి? అంటే మీరు చెప్పే వీడియోలకి నా లైఫ్ ఇలా అయిపోయింది, అలా అయిపోయిందని ఎవరైనా స్టోరీలు చెప్తారు. నా లైఫ్ ఇలా అయిపోయింది, మీరు ఇలా చెప్పిన తర్వాత కూడా నేను రియలైజ్ అయ్యాను, నేను నా లవర్తో కలిసాను, లేదా నా వైఫ్తో కలిసాను మీరు చెప్పిన తర్వాత అని చెప్పేసి నాకు కామెంట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మీ వీడియోల వల్ల ఎవరైనా చెడిపోయిన వాళ్ళు ఉన్నారా? నా వీడియోల వల్ల చెడిపోయిన వాళ్ళు, లవర్స్ ఎవరైనా విడిపోయిన వాళ్ళు ఉన్నారా? అది నాకు తెలియదు కదా, ఎలా తెలుస్తుంది నాకు మీ వీడియోలో? కానీ నాకు కామెంట్ పెట్టిన వాళ్ళు అయితే, సో మీ వీడియోస్ వల్ల, మీరు ఇచ్చే మెసేజ్ వల్ల నేను మా లవర్ని కలిసాను, నేను మా వైఫ్ని కలిసాను, మా ఫ్యామిలీ ఇలా కలిసింది అని చెప్పే కామెంట్ మాత్రం చూసాను నేను. చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడు. గిఫ్ట్ ఏం అడగలేదా? జస్ట్ చూస్తాను అంతే, గిఫ్ట్ అట్లాంటి. ఓకే, జనరల్గా ఇప్పుడు సోషల్ మీడియా ఎట్లున్నారంటే కొంతమంది సోషల్ మీడియాకి వచ్చేసరికి వేరేలాగా ఉంటారు. అంటే ఏమున్నా లేకపోయినా ఆన్ స్క్రీన్లో హీరోలాగా చూపించుకుంటారు, ఆఫ్ స్క్రీన్లో ఇంకోలా ఉంటారు. సో మీ పర్సనల్ లైఫ్లో నిజంగా మీకు హ్యాపీనెస్ ఉందంటారా?
ఉంది. మరి మీ లైఫ్లో హ్యాపీనెస్ ఉంటే సాడ్ వీడియోలో డైలాగులు ఎందుకు కొడతారు మీరు? చెప్పాను కదా, మా ఫ్రెండ్ స్టోరీనే నేను, మా ఫ్రెండ్ లైఫ్నే నేను చూసి కాబట్టి చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మీ ఫ్రెండ్ అనేది మీ లైఫ్లో ఉండేది కాదనుకోండి, ఆమె స్టోరీ మీకు తెలియదు అనుకోండి, అప్పుడు ఎలాంటి వీడియోలు చేసేటోళ్ళు మీరు? అప్పుడు ఎలాంటి వీడియోస్ చేస్తుంటే ప్రజెంట్ సమాజంలో ఏం జరుగుతుందో అది చేసేదాన్ని. ఇప్పుడు మీరు జాబ్కి వెళ్ళినప్పుడు మీ జాబ్లో కూడా చాలా కష్టాలు ఉంటాయి కదా, సో మిమ్మల్ని ఎవరైనా ఇట్లా మిస్యూజ్ చేయడం కానీ అబ్యూస్గా మాట్లాడడం చేయడం ఇలాంటివి? మిస్యూజ్ అయితే ఎప్పుడు అలా చేయలేదు, బట్ నార్మల్గా స్టాఫ్ అండ్ కొలీగ్స్ అట్లా నార్మల్గా మాట్లాడతారు. బయట కూడా జస్ట్ నార్మలే, అట్లా మిస్యూజ్ చేయడం కానీ అట్లా మన బట్టే కదా ఉంటుంది ఏదైనా సరే. కొంతమంది ఈ రోజుల్లో ఎలా తీసుకుంటున్నారంటే ఎదుటి వాళ్ళ రియాక్షన్ బట్టి మన రియాక్షన్ వస్తుంది. సో మనం బాగానే ఉంటే ఎదుటి వాళ్ళు మనకి పాయింట్అవుట్ చేసి మిస్యూజ్గా మాట్లాడేంత ఛాన్స్ ఉండదు కదా. మనం ఎంతవరకు అంటే అంతవరకే ఉంటాం అంతే. జాబ్కి వెళ్ళామా వచ్చామా అంతే, మాట్లాడామా వచ్చామా అంతే, అంతవరకే. సో ఎగ్జాక్ట్లీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో లవ్ అంటే ఏంటి? నా పాయింట్ ఆఫ్లో లవ్ అంటే తల్లిదండ్రుల లవ్వే. అంత ప్యూర్ లవ్ ఇంకా ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్క అబ్బాయి ప్రతి ఒక్క అమ్మాయి తల్లిదండ్రులు అవ్వాల్సిందే. సో పిల్లలకి మంచి లవ్ ఇస్తారు వాళ్ళు, ప్యూర్ లవ్ నా దృష్టిలో అయితే. అంటే ఇప్పుడు చాలామంది కొన్ని ఇయర్స్గా 10 సంవత్సరాల నుంచి లవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, 20 సంవత్సరాల నుంచి లవ్ చేసుకున్న వాళ్ళు, 5 సంవత్సరాల నుంచి లవ్ చేసుకున్న వాళ్ళు, వారం నుంచి గంట నుంచి లవ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది లవ్ కాదంటారా? జస్ట్ అట్రాక్షన్. లవ్ అంటే ప్యూర్ లవ్ అంటే వాళ్ళు మనతో ఉన్నా లేకపోయినా సరే వాళ్ళు ప్రేమించేదే లవ్. అట్రాక్షన్కి లవ్కి డిఫరెన్స్ ఏంటి? అట్రాక్షన్ అంటే జస్ట్ ఒకరిని కలిసామా వెళ్ళిపోయామా, తను నచ్చాడా ఆ క్షణం, మాట్లాడామా వెళ్ళిపోయామా. ఈ అట్రాక్షన్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది ఒక మనిషి? కొన్ని రోజులు మాత్రమే. కొన్ని రోజులు ఉండొచ్చు, కొన్ని గంటలు ఉండొచ్చు. ఇద్దరి మధ్య ఏమైనా డిస్కషన్ వస్తే బస్ అంతే అయిపోతుంది, అది అట్రాక్షన్. కానీ ఒక అబ్బాయి కావచ్చు ఒక అమ్మాయి కావచ్చు జస్ట్ వాళ్ళ స్టైల్ చూసో మాట విధానమో వాళ్ళు వాడే వస్తువులు చూసో అట్రాక్ట్ అయిపోయి ఈ రోజుల్లో మ్యాక్సిమం అందరూ అలాగే అట్రాక్ట్ అవుతున్నారు. సరే ఒకప్పుడు అంటే 90sలో చూసుకుంటే ఒక అమ్మాయి పడి ఒక అబ్బాయి పడ్డా మా అమ్మకి చెప్తా మా అయ్యకి చెప్తా అంటుండే కొన్ని నెలలు పట్టేది వాళ్ళు మాట్లాడుకోవడానికి చూసుకోవడానికి. సో ఈ కాలంలో ఏమైందంటే చాలా ఈజీ అయిపోయింది ప్రతిదీ. కానీ ఒక అమ్మాయి లైక్ వర్జినిటీ అనేది చాలా వాల్యుబుల్ కదా అది. సో అట్రాక్షన్కి పోయి వాళ్ళు ఏదో ఒకటి చూసి, అట్రాక్షన్ అంటే మీరు చెప్పారు కదా ఒక గంట ఉండొచ్చు 2 గంటలు క్షణం ఉండొచ్చు. సో అలాంటి అట్రాక్షన్ కోసము వీళ్ళు మొత్తానికి వీళ్ళు ఎందుకు అర్పించుకుంటున్నారట అలాంటి టైంలో వాళ్ళకి అర్థం కాదా? ప్రజెంట్ సొసైటీ అలానే ఉంది చాలా వరకు. ఆ సొసైటీలోని వీళ్ళందరూ తిరుగుతున్నారు కాబట్టి ఓకే ఇదా, సో ఇలా ఉంటుంది, ఇలా ఉందా, ఓకే అట్రాక్షన్ ఉంటే ఓకే ఎంజాయ్ చేద్దాము, తర్వాత ఎవరినో పెళ్లి చేసుకోవచ్చులే అనే విధంగా ప్రజెంట్ ఉన్న సమాజంలో తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా అలానే అయిపోతున్నారు. ఎవరిని పాయింట్అవుట్ చేయడానికి ఏం లేదు. కానీ వీళ్ళ లైఫ్ ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుంది అంటారు? మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్తో కొంతమంది సెటిల్ అయిపోతారు, కొంతమంది మాత్రం అట్లా ఉండరు. సో మ్యారేజ్ అయిన తర్వాత కూడా కొంతమంది ఈ రోజుల్లో చూస్తే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా కొంతమంది రిలేషన్స్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు.